హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. టుడే వీడియోలో మనం జనవరి మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 4 వీడియో అనేది చూద్దాం. ఓకే, సుభాష్ చంద్రబోస్ మ్యూజియం ఇనాగ్రేటెడ్ బై పిఎం నరేంద్ర మోడీ ఎట్ రెడ్ ఫోర్ట్ ఇన్ న్యూఢిల్లీ. మనకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ మ్యూజియంని రీసెంట్గా ఎక్కడ ప్రారంభించారు అంటే ఎర్రకోట వద్ద, రెడ్ ఫోర్ట్ వద్ద మనకి ఈ మ్యూజియంని ప్రారంభించారు. ఎక్కడ అంటే న్యూఢిల్లీ, ఎగ్జాక్ట్గా ఎక్కడ అంటే ఎర్రకోట రెడ్ ఫోర్ట్ దగ్గర. ఎవరు ప్రారంభించారు అంటే మనకి పిఎం నరేంద్ర మోడీ. Next, Virat Kohli has become the first player in the history to win the Sir Garfield Sobers Trophy for ICC Cricketer of the Year, the ICC Men Test Player of the Year and ICC ODI Player of the Year. ఓకే, మనకి 3 అవార్డులను గెలుచుకున్న మొట్టమొదటి క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, అలాగే ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్. ఓకే, మన సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ, ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, ఐసీసీ మెన్ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అండ్ ఐసీసీ ఓడిఐ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్. ఓకే, 3 అవార్డులను గెలుచుకున్న మొట్టమొదటి క్రికెటర్ ఎవరు అంటే మనకి విరాట్ కోహ్లీ. నెక్స్ట్, రిషబ్ పంత్ వాస్ నేమ్డ్ ద ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్. ఓకే, మనకి ఇంటర్నేషనల్ ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా ఎన్నికైన క్రికెటర్ ఎవరు అంటే మనకి రిషబ్ పంత్. నెక్స్ట్, ట్రైన్ 18 హ్యాస్ బీన్ రీనేమ్డ్ యాజ్ ద వందే భారత్ ఎక్స్ప్రెస్. ఓకే, మనకి ట్రైన్ 18కి ఏం పేరు పెట్టారంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి బడ్జెట్లో కూడా మనకి వచ్చింది. సో గుర్తుపెట్టుకోండి, ట్రైన్ 18 నేమ్ ఏంటి అంటే వందే భారత్ ఎక్స్ప్రెస్. నెక్స్ట్, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ హ్యాస్ డిక్లేర్ ద నారీ శక్తి యాజ్ ద హిందీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ ఫర్ ద 2018. మనకి డిక్షనరీస్ అనేవి ప్రతి సంవత్సరం కూడా ఒక వర్డ్ ఆఫ్ ద ఇయర్ కింద డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో ఆక్స్ఫర్డ్ నిఘంటు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ 2018 సంవత్సరానికి హిందీ పదంగా ఏ పదాన్ని ఎన్నిక చేసిందంటే వర్డ్ ఆఫ్ ద ఇయర్గా నారీ శక్తి అనే పదాన్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే, ఒకసారి ఇంపార్టెంట్ వర్డ్ ఆఫ్ ద ఇయర్స్ 2018 చూద్దాం. సో ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం 2018 వర్డ్ ఆఫ్ ద ఇయర్ వచ్చి మనకి టాక్సిక్. ఓకే, హిందీ వర్డ్ వచ్చి నారీ శక్తి, ఆల్రెడీ చూసాం కదా. అలాగే మనకి కేంబ్రిడ్జ్ డిక్షనరీ ప్రకారం వర్డ్ ఆఫ్ ద ఇయర్ ఏంటి అంటే నోమోఫోబియా. అలాగే కాలిన్స్ డిక్షనరీ ప్రకారం వర్డ్ ఆఫ్ ద ఇయర్ ఏంటి అంటే సింగిల్ యూజ్. అలాగే డిక్షనరీ.com ప్రకారం చూసుకుంటే మనకి మిస్ ఇన్ఫర్మేషన్ అనేది వర్డ్ ఆఫ్ ద ఇయర్. ఓకే, గుర్తుపెట్టుకోండి ఒకసారి, అన్నీ కూడా ఇంపార్టెంట్ మనకి. ఓకే, నెక్స్ట్, మహమ్మద్ షామీ బికమ్ ద ఫాస్టెస్ట్ ఇండియన్ బౌలర్ టు క్లెయిమ్ ద 100 ఓడిఐ వికెట్స్. మనకి 100 వన్డే వికెట్లను సాధించిన వేగవంతంగా ఇండియన్ బౌలర్ ఎవరు అంటే మనకి మహమ్మద్ షామీ. ఓకే, వేగవంతంగా 100 వికెట్లు కంప్లీట్ చేసిన ఇండియన్ బౌలర్ మహమ్మద్ షామీ. నెక్స్ట్, అరుణాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ పేమ్ కందు డిక్లేర్ ద పక్కే పగా హార్న్బిల్ ఫెస్టివల్ యాజ్ ద స్టేట్ ఫెస్టివల్. మనకి అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమ కండు గారు పక్కే పగా హార్న్బిల్ ఫెస్టివల్ని స్టేట్ ఫెస్టివల్, రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేయడం జరిగింది. మనకి హార్న్బిల్ ఫెస్టివల్ వచ్చి నాగాలాండ్లో బాగా ఫేమస్. ఇది మనకి పక్కే పాగా హార్న్బిల్ ఫెస్టివల్. ఓకే, అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ ఫెస్టివల్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మైక్రోసాఫ్ట్ ఇండియా హ్యాస్ లాంచ్డ్ ద న్యూ ఈకామర్స్ ప్లాట్ఫామ్ రివ్యూ.in ఫర్ హ్యాండ్లూమ్ వ్యూవర్స్. మనకి ఇండియాలో ఉన్న చేనేత కార్మికుల కోసం మైక్రోసాఫ్ట్ ఇండియా ఒక ఈకామర్స్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేయడం జరిగింది, రివ్యూ.in అని. సో ఎవరైతే చేనేత కార్మికులు ఉంటారో వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్ అనే వాటిని ఈ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో వాళ్ళకి విక్రయించుకునే అవకాశం అనేది ఈ వెబ్సైట్ ద్వారా కలుగుతుంది. దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే మైక్రోసాఫ్ట్ ఇండియా. నెక్స్ట్, సుల్తాన్ అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షా వాజ్ ఎలక్టెడ్ యాజ్ ద మలేషియా న్యూ కింగ్. ఓకే, మనకి సుల్తాన్ అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షా వచ్చి మలేషియా కొత్త రాజుగా ఎన్నికవడం జరిగింది రీసెంట్గా. నెక్స్ట్, ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ద పిఎస్ఎల్వి C-44 క్యారింగ్ ద కలామ్ శాట్ అండ్ ఇమేజింగ్ శాటిలైట్ మైక్రోసాట్ ఆర్. ఓకే, మనకి ఇస్రో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ రీసెంట్గా పిఎస్ఎల్వి C-44ని లాంచ్ చేయడం జరిగింది. ఇందులో ఏ శాటిలైట్స్ ఉన్నాయంటే మనకి స్టూడెంట్స్ తయారు చేసిన కలామ్ శాట్, అలాగే ఇమేజింగ్ ఉపగ్రహ మైక్రోసాట్ ఆర్ అనే వాటిని కలిపి ఈ ర్యాకెట్ ద్వారా మనకి ఇస్రో ప్రయోగించడం జరిగింది. ఓకే, నెక్స్ట్, ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ కన్ఫర్డ్ ద ప్రవాసీ భారతీయ సమాన్ అవార్డ్ ఫర్ గిరీష్ పంత్, సురేందర్ సింగ్ కండారి అండ్ జులేఖా దౌద్. ఓకే, మనకి ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు రీసెంట్గా ప్రవాసీ భారతీయ సమాన్ అవార్డ్స్ అనే వాటిని డిక్లేర్ చేయడం జరిగింది. ఎవరికి అవార్డ్స్ ఇచ్చారంటే గిరీష్ పంత్కి, అలాగే సురేందర్ సింగ్ కాందరి మరియు డాక్టర్ జులేఖా దావుద్. ఓకే, ఈ ముగ్గురికి కూడా మనకి ప్రవాసీ భారతీయ సమాన్ అవార్డును మనకి ప్రదానం చేయడం జరిగింది. ఎవరు ఇచ్చారంటే మనకి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు.
నెక్స్ట్ అస్సాం ఆర్పిఎఫ్ ఉమెన్ స్క్వాడ్ జోమాతి బాహిని లాంచ్డ్ ఇన్ గౌహతి. ఓకే, మనకి అస్సాం ఆర్పిఎఫ్ మహిళా జట్టు జోమాతి బాహినిని గౌహతిలో రీసెంట్గా ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటిసారిగా మనకి అస్సాం రైఫిల్స్ వచ్చి రిపబ్లిక్ డే పీరియడ్లో కూడా రావడం జరిగింది. ఆ టీం హెడ్ ఎవరు అంటే మనకి ఖుష్బూ కన్వార్. ఓకే, సో ఖుష్బూ కన్వార్ లీడ్ ఆల్ ఉమెన్ అస్సాం రైఫిల్ కాంటినెంట్ has created history by participating for the first time in Republic Day parade. ఓకే, ఖుష్బూ కన్వార్ నాయకత్వం వహించిన అస్సాం రైఫిల్స్ బృందం వచ్చి మనకి రిపబ్లిక్ డే కవాతులో తొలిసారిగా పాల్గొని మనకి చరిత్ర సృష్టించడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, హెడ్ ఎవరు అంటే మనకి అస్సాం రైఫిల్స్ కాంటినెంట్కి ఖుష్బూ కన్వార్. నెక్స్ట్ సదరన్ రైల్వే హ్యాస్ బ్యాగ్డ్ ద నెంబర్ 1 పొజిషన్ ఫర్ క్లీన్లెస్ ఇన్ ద కంట్రీ. ఓకే, మనకి శుభ్రమైన రైల్వే స్టేషన్లో చూసుకుంటే మొదటి స్థానంలో ఉన్న రైల్వే స్టేషన్ ఏంటి అంటే మనకి దక్షిణ రైల్వే. ఓకే, సదరన్ రైల్వే. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ హ్యాస్ అపాయింటెడ్ రణ్వీర్ సింగ్ గిల్ యాజ్ న్యూ ఎండి అండ్ సిఇఓ. ఓకే, మనకి ఎస్ బ్యాంక్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఉంది కదా, దీనికి కొత్త ఎండి అండ్ సిఇఓగా ఎవరిని అపాయింట్ చేశారంటే మనకి రవనీత్ సింగ్ గిల్. ఓకే, రవనీత్ సింగ్ గిల్. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లాంచ్డ్ ద ప్రవాసీ తీర్థ దర్శన్ యోజన. ఓకే, మనకి తీర్థ దర్శన్ యోజన పథకాలు ఇండియాలో చాలా వరకు ఉన్నాయి కదా. ఇండియాలో ఉన్న సీనియర్ సిటిజన్స్ కానీ కొంతమందికి సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇండియాలో ఉన్న దర్శనీయ ప్రదేశాలు అనే వాటిని చూపించడం జరుగుతుంది. అలాగే ప్రవాసీ భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం లాంచ్ చేసిన స్కీమే ఈ ప్రవాసీ తీర్థ దర్శన్ యోజన. ఓకే, దీన్ని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఈ పథకం కింద మనకి గవర్నమెంట్ స్పాన్సర్ టూర్ ఆఫ్ రిలీజియస్ ప్లేసెస్ ఇన్ ఇండియా ట్వైస్ ఎ ఇయర్. సంవత్సరానికి 2 సార్లు మనకి గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తుంది ఈ టూర్ని, రిలీజియస్ ప్లేసెస్ని మనకి దర్శించుకోవడం కోసం. ఎవరైతే ప్రవాసీ భారతీయులు ఉంటారో వాళ్ళ కోసం మనకి ఈ స్కీమ్. ఓకే, నెక్స్ట్ దిలీప్ సదరంగని ఫెడరల్ బ్యాంక్ చైర్మన్గా రీసెంట్గా ఎన్నికవడం జరిగింది. సో కొత్త చైర్మన్ ఫెడరల్ బ్యాంక్ ఎవరు అంటే మనకి దిలీప్ సదరంగని. ఓకే, సో దిలీప్ సదరంగని ఈజ్ ద న్యూ చైర్మన్ ఫర్ ఫెడరల్ బ్యాంక్. నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ ఇండియా ప్రీమియర్ కంటైనర్ పోర్ట్ గాట్ లిస్టెడ్ అమాంగ్ ద టాప్ 30 కంటైనర్ పోర్ట్స్ గ్లోబల్లీ. ఓకే, మనకి ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ప్రీమియర్ కంటైనర్ పోర్ట్ల జాబితాలో టాప్ 30లో నిలిచిన పోర్ట్ ఏది అంటే మనకి జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్. ఓకే, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ హ్యాస్ డిసైడెడ్ టు 5% రిజర్వేషన్ ఈచ్ ఫర్ కాపు కమ్యూనిటీ అండ్ ఎకనామిక్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. మనకి రీసెంట్గా మనకి 10% రిజర్వేషన్ అనేది ఈబీసీలో కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది కదా. సో ఏపీలో ఏం చేయాలని నిర్ణయించుకున్నారంటే ఆ 10%లో మనకి 5% అనేది కాపులకు రిజర్వేషన్ కల్పిస్తూ మిగతా 5% అనేది ఈబీసీ ఆర్థికంగా వెనకబడిన తరగతులకి ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ అనేది ఆలోచిస్తుంది. ఓకే, నెక్స్ట్ షుగర్ కేన్ జ్యూస్ డిక్లేర్ ద నేషనల్ డ్రింక్ ఆఫ్ ద పాకిస్తాన్. ఓకే, పాకిస్తాన్ యొక్క నేషనల్ డ్రింక్గా రీసెంట్గా జరిగిన పోల్లో అందరూ షుగర్ కేన్కి ఓటైన ద్వారా షుగర్ కేన్ జ్యూస్ని మనకి నేషనల్ డ్రింక్ ఫర్ పాకిస్తాన్ కింద ఎన్నిక చేయడం జరిగింది. సో పాకిస్తాన్ యొక్క జాతీయ పానీయం నేషనల్ డ్రింక్ ఏంటి అంటే చెరుకు రసం, షుగర్ కేన్ జ్యూస్. నెక్స్ట్ వరల్డ్ లాంగెస్ట్ 3D ప్రింటెడ్ కాంక్రీట్ బ్రిడ్జ్ హ్యాస్ ఓపెన్ ఇన్ షాంఘై చైనా. ఓకే, రీసెంట్గా మనకి షాంఘై చైనాలో ప్రపంచంలోనే అతి పొడవైన 3D ముద్రిత కాంక్రీట్ వంతెన అనేది ప్రారంభించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ రజనీ మురళి వాజ్ అవార్డెడ్ ద ఉమెన్ వాయిస్ అవార్డ్ ఎట్ ద అపిజాయ్ కోల్కతా లిటరసీ ఫెస్టివల్. రీసెంట్గా మనకి ఉమెన్ వాయిస్ అవార్డుని ఎవరు గెలుచుకున్నారు అంటే రజనీ మురళి గారు గెలుచుకోవడం జరిగింది. ఏ ఫెస్టివల్ అంటే రీసెంట్గా జరిగిన అపిజాయ్ కోల్కతా లిటరసీ ఫెస్టివల్. ఓకే, సో విన్నర్ ఎవరు అంటే ఉమెన్ వాయిస్ అవార్డ్ విన్నర్ రజనీ మురళి. నెక్స్ట్ శ్రీ నితిన్ గడ్కరీ ఇనాగ్రేట్స్ 1210 మీటర్ స్పాన్ బ్రిడ్జ్ ఓవర్ ద రివర్ రవి ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న రవి నదిపై 1210 మీటర్ల పొడవైన వంతెనను మనకి నితిన్ గడ్కరీ గారు ప్రారంభించడం జరిగింది. ఓకే, సో ఈ బ్రిడ్జ్ ఏ నదిపైన అంటే రవి రివర్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ ఇండియా ర్యాంక్స్ 80 ఆన్ గ్లోబల్ టాలెంట్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్. ఓకే, స్విట్జర్లాండ్ వచ్చి మనకి టాప్ ప్లేస్లో ఉంది ర్యాంకింగ్స్లో. సో ఇండియా ర్యాంక్ వచ్చి 80. ఓకే, గ్లోబల్ టాలెంట్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్లో ఇండియా ర్యాంక్ వచ్చి 80. టాప్ ప్లేస్లో ఉన్న కంట్రీ ఏంటి అంటే మనకి స్విట్జర్లాండ్. నెక్స్ట్ ఒడిశా చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ హ్యాస్ రీసెంట్లీ అనౌన్స్డ్ టు లాంచ్ ద జిబాన్ సంపర్క్ ప్రాజెక్ట్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ద యూనిసెఫ్ ఇండియా టు జనరేట్ ద అవేర్నెస్ about the development and welfare initiatives of the state government among the particularly vulnerable tribal groups. ఓకే, ఎవరైతే ట్రైబల్ గ్రూప్స్ ఉంటారో వాళ్ళ కోసం ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు మనకి జిబాన్ సంపర్క్ ప్రాజెక్ట్ యూనిసెఫ్తో కలిపి ప్రారంభించారు.
ప్రత్యేకంగా మనకి దుర్బలమైన గిరిజన వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల గురించి అవగాహన కల్పించడం కోసం మెయిన్గా మనకి జిబాన్ సంపర్క్ అనే పథకాన్ని ఒడిస్సా స్టేట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇండియా హ్యాస్ రీప్లేస్డ్ ద జపాన్ యాజ్ వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ స్టీల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ. ఓకే, ప్రపంచంలోనే మనకి ఉక్కు ఉత్పత్తి చేసే రెండవ అతిపెద్ద దేశం ఏంటి అంటే మనకి మొన్నటిదాకా జపాన్ ఉండేది. మనకి జపాన్ని రీప్లేస్ చేసి రీసెంట్గా ఇండియా అనేది సెకండ్ ప్లేస్కి రావడం జరిగింది. ఓకే, సో స్టీల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్లో టాప్ ప్లేస్లో చైనా, సెకండ్ ప్లేస్లో జపాన్ ఉండేది, ఇప్పుడు ఇండియా ఉంది. జపాన్ అనేది మనకి ఇప్పుడు థర్డ్ ప్లేస్లో ఉంది. ఓకే, చైనా, ఇండియా, జపాన్ టాప్ 3 కంట్రీస్. ఓకే, ఉక్కు ఉత్పత్తి దేశాలు, లార్జెస్ట్ స్టీల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్. నెక్స్ట్ రీసెంట్గా ఆస్ట్రేలియన్ ఓపెన్ జరిగింది కదా 2019 సంవత్సరానికి. సో ఆల్రెడీ నేను ఆస్ట్రేలియన్ ఓపెన్ విన్నర్స్ని, రన్నర్స్ని, కంట్రీస్ని ట్రిక్స్తో ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేది ఒక వీడియో చేశాను. ఎవరన్నా చూడకపోతే ఒకసారి వీడియో చూడండి. సో ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ విన్నర్ వచ్చి మనకి నోవాక్ జోకోవిచ్, అలాగే రన్నర్ వచ్చి మనకి రఫేల్ నాదల్. అలాగే ఉమెన్స్ సింగిల్స్ విన్నర్ వచ్చి నవోమి ఒసాకా, అలాగే రన్నర్ వచ్చి మనకి పెట్రో క్విటోవా. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ అనౌన్స్డ్ ద డెవలప్మెంట్ ఆఫ్ 600 కిలోమీటర్ లాంగ్ గంగా ఎక్స్ప్రెస్ వే కనెక్టింగ్ ద ప్రయాగ్రాజ్ టు మీరత్. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు రీసెంట్గా 600 కిలోమీటర్ల పొడవున్న గంగా ఎక్స్ప్రెస్ వేని ప్రారంభించడం జరిగింది. సో ఈ గంగా ఎక్స్ప్రెస్ వే ఏదైతే ఉందో ఇది ఏ 2 పట్టణాన్ని కలుపుతుందంటే మనకి ప్రయాగ్రాజ్ పట్టణం అలాగే మీరత్, ఈ 2 పట్టణాలని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, లెంత్ వచ్చి మనకి 600 కిలోమీటర్. నెక్స్ట్ 2019 బ్లూంబర్గ్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ 54 అండ్ సౌత్ కొరియా టాప్డ్ ద లిస్ట్. ఈ బ్లూంబర్గ్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ వచ్చి మనకి 2019 సంవత్సరానికి కానీ 54వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఉన్న దేశం ఏంటి అంటే మనకి దక్షిణ కొరియా. నెక్స్ట్ పూనమ్ కేత్రిపాల్ సింగ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ ద సౌత్ ఈస్ట్ ఏషియా రీజనల్ డైరెక్టర్ ఆఫ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఓకే, మనకి జెనీవా హెడ్ క్వార్టర్స్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ఉంటుంది కదా, దీనికి సంబంధించి దక్షిణ తూర్పు ఆసియా ప్రాంతీయ డైరెక్టర్గా రీసెంట్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే మనకి పూనమ్ కేత్రిపాల్ సింగ్. నెక్స్ట్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే నితిన్ గడ్కరీ ఇనాగ్రేటెడ్ ద అతల్ సేతు, ద థర్డ్ కేబుల్ బ్రిడ్జ్ అక్రాస్ ద రివర్ మాండోవి ఇన్ పనాజీ, గోవా. ఓకే, మనకి ఇందాక జమ్మూ అండ్ కాశ్మీర్లో రవి రివర్పై ఒక బ్రిడ్జ్ అనేదాన్ని ప్రారంభించారు కదా నితిన్ గడ్కరీ గారు, అలాగే ఇంకొక బ్రిడ్జ్ని కూడా ప్రారంభించారు. మనకి రహదారి రవాణా మరియు కేంద్ర మంత్రి అయిన నితిన్ గడ్కరీ గారు గోవాలోని పనాజీలో మాండోవి నదిపై ఏ రివర్పై ఈ బ్రిడ్జ్ అతల్ సేతు బ్రిడ్జ్ నిర్మించారు అంటే మాండోవి రివర్. సో ఈ మాండోవి నదిపై 3వ కేబుల్ వంతునైన అటల్ సేతుని రీసెంట్గా ప్రారంభించారు. ఓకే, సో రీసెంట్గా గోవాలో ప్రారంభించిన బ్రిడ్జ్ ఏది అంటే అతల్ సేతు. అతల్ సేతు అనేది ఏ నదిపై నిర్మించారంటే మాండోవి రివర్. ఓకే, సో ఇవి మనకి జనవరి 4వ వారంలోనే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. దీని తర్వాత దీనికి రిలేటెడ్గా క్విజ్ వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్లో ప్రతి మంత్కి కూడా 4 కరెంట్ అఫైర్స్ వీడియోస్ అలాగే దీనికి రిలేటెడ్గా 4 క్విజ్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో పాత వీడియోస్ అన్నీ కూడా మీరు కావాలనుకుంటే ప్లేలిస్ట్లో మంత్ వైజ్గా చెక్ చేసుకోవచ్చు. ఓకే, వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీకు వేరే వీడియోస్ క్వాంట్ రేజింగ్ ఇవన్నీ కూడా ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉంటాయి. ఏదైనా మీరు చూడాలనుకుంటే కనుక ఎవరన్నా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.